వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. రేపు మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో సభ పెట్టబోతున్నారు. ఆ సభ పెట్టడం వల్ల అసలు వచ్చే ఫలితాలు ఏమో తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణ పీపుల్స్ మాత్రం చాలా కోపంగా ఉన్నారు. మనతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు దీని పట్ల మాట్లాడడానికి. నమస్కారం. నమస్కారం అమ్మ. సో పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టడానికి అసలు రీజన్ ఏంటంటారు? అసలు ఆయన ఏమనుకుంటుండో ఏమో కానీ తెలంగాణకు వచ్చి ఇంకా ఇక్కడ ఏదో అక్కడ తమిళనాడులో విజయ్ ఎట్లా గెలిచిండో నేను కూడా అట్లా గెలవాలి, నేను కూడా అట్లా కట్టాలి కట్టాలనేసి నన్ను అనుకుంటున్నాడు. కానీ అవన్నీ అయితే తెలంగాణలో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఏం నడవవు. ఏమని ఉంటే మీ ఆంధ్రాలో చూసుకోండి, ఇక్కడ మేము తెలంగాణ వాళ్ళు ఉన్నాం, మాదేదో మేము చూసుకుంటాం, మాదేమో మేము తెచ్చుకుంటాం. కాకపోతే ఇప్పుడు మధ్యలో వచ్చి మళ్ళీ అక్కడ ఆంధ్ర ఇక్కడ తెలంగాణ అనేసి రెండు రాష్ట్రాలలో నేను వస్తాను నేను చేస్తాను అని అంటే మటుకు నిన్ను తెలంగాణలో అడుగు పెట్టే ప్రసక్తే లేదు నీకు. పవన్ కళ్యాణ్ ఖబర్దార్, ఇంకొకసారి మా తెలంగాణ జోలికి వచ్చిన అంటే మటుకు బాగుండదు. ఇట్లాంటి సభలు ఏమైనా ఉంటే మీ ఆంధ్రాలో చూసుకో, అవి ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర చూసుకో. ఇక్కడ మేము మా వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి, ఏమైనా ఉంటే కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసుకోవడానికి, తెలంగాణలో ఉన్నారు. కాకపోతే నీ ఆంధ్ర రాజకీయాలు తీసుకొచ్చి ఒక సైడ్ రేవంత్ రెడ్డి, ఒక సైడ్ చంద్రబాబు నాయుడు, ఒక సైడ్ నువ్వు అసలు మీరు ఏం చేయాలనుకుంటారు తెలంగాణని? ఇంతకు ముందుకైనా ఉద్యమాలన్నీ మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ పగ సెగలు లేపుతున్నారు మీరు. కాకపోతే మీ ఆంధ్ర పాలన మళ్ళీ మా తెలంగాణలో పెట్టాలనుకుంటే మటుకు మా తెలంగాణ ప్రజలైతే ఎవరు ఊరుకోరు. ఇక్కడ గినంగా వచ్చి మీరు ఏమైనా చిల్లర రాజకీయాలు చేయాలంటే మటుకు మీకైతే ఒక చెకప్ పెట్టేస్తాం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. అసలు దేని ఉద్దేశించి ఆయన పోటీ చేయాలనుకో? ఆల్రెడీ మన ఆంధ్ర పాలన ఉన్నప్పుడు మొత్తం దోచుకొని తిన్నారు, మన తెలంగాణను మొత్తం నిల్ చేసిరు. అట్లా చేసిరు కాబట్టే కదా మన స్టూడెంట్స్ కానీ ఉద్యమాలు కానీ అన్నీ రేజ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి మేము మళ్ళీ తెలంగాణలో ఉంటామంటే ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇచ్చేసి ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ వచ్చి సభలు పెట్టుకోవడం కానీ ఇట్లాంటి పర్మిషన్ ఇవ్వడం మటుకు కరెక్ట్ కాదు. కాకపోతే ఒకసారి ఆలోచించాలి, మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా తెలంగాణను ఇంకెంత దోచుకోవాలనుకుంటే ఇంకా అక్కడ ఆంధ్రాలో మీకు పనులు ఏం లేవా చేసుకోవడానికి? మళ్ళీ తెలంగాణలో వచ్చేసి మళ్ళీ మమ్మల్ని గుంజుకొని పోదాం అనుకుంటారు. అక్కడ వరకు మీరు ఏం ఆలోచించినా కూడా మటుకు మీ రాజకీయాల మటుకు ఇక్కడ సాగనీయము, మిమ్మల్ని తెలంగాణకి అడుగు పెట్టనీయం. అగర్ మీరు గిటంగా వచ్చిరనుకో మటుకు తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలంగాణ పీపుల్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ ఆంధ్ర పాలన గినంగా మన తెలంగాణలో స్టార్ట్ కావాలి అని అంటే మటుకు మనలాంటి మూర్ఖులు ఇంకొకరు లేరు. మనకి వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు వచ్చి మళ్ళీ మన తెలంగాణని పరిపాలిస్తామంటే మటుకు మనం ఒప్పుకోవద్దు. మనం దేనికైనా సిద్ధం కావాలి. స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు చాలా ఇప్పుడు ఏ గొడవకైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా వచ్చి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టిరంటే మటుకు వాళ్ళని తరిమి ప్రాంతం నుంచి తరిమి వాళ్ళ ఇంటి వరకు కూడా ఎలగొట్టే వరకు మేమైతే ఊరుకోం. చెప్పండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్.